రేపు సోమవారం రోజు శివుడి పటం ముందు ఈ ఆకుని పెడితే చాలండి, మీ కోరికలు తీరుతాయి. మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలానే కాకుండా కుబేరులాగా మారిపోతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే శివపార్వతుల అనుగ్రహం కలిగి మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. ఈ యొక్క ఆకుని పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మీరేంటంటే అంటే మారేడుదలం ఉంటుంది కదండి, మారేడుదలాన్ని ఏ విధంగా సరే తెచ్చుకోండి. మారేడుదలం దొరికితే అది తీసుకోండి, మారేడుదలం లేకపోతే తమలపాకు తీసుకోండి. మనకు ప్రకృతి నుంచి లభించే ఆకులు అంటే వృక్షాల నుంచే కదా మనకు దొరుకుతాయి, చెట్ల నుంచి కదా. అయితే ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది చాలా వరకు కూడా ఈ ఆకులకు ఉంటుందండి. అలా ఏంటంటే గనక ఈ ఆకును తీసుకున్న తర్వాత మీరు ఉదయాన్నే లేవటం, ఇంటిని శుభ్రం చేసుకుని, స్నానం చేసి, ఉతికిన వస్త్రాలు ధరించి, శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని, కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి, ఆ తర్వాత ఏంటంటే గనక దీపారాధన చెయ్యండి. ఎప్పుడు కూడా ఏకవత్తితో దీపం పెట్టకూడదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి 2 ఒత్తులను కలిపి దీపారాధన చెయ్యండి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఉదయం 7 నుంచి మొదలుకొని 9:30 మధ్య ప్రాంతంలో ఎవరైతే దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోయి వారు ఏంటంటేనండి కుబేరులాగా మారుతారనమాట. ఇక ఆ తర్వాత ఈ మారేడుదలం తీసుకుని ఆ మారేడుదలం పైన ఏంటంటే గనక మీ కోరిక రాయండి. అలా కోరిక రాసి బొట్టు పెట్టి ఆ మారేడుదలాన్ని ఏంటంటే గనక పరమశివుడి యొక్క పటం ముందు పెట్టి మీ కోరిక తీరాలని చక్కగా సంకల్పం చెప్పుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం ఉంటుంది కదా, దాన్ని 21 సార్లు పఠించండి. ఇలా పఠించడం వల్ల ఏంటంటే గనక మెల్లిమెల్లిగా మీ కోరికలు అనేవి తీరుతాయి. ఎన్ని కోరికలున్నా సరే తీరుతాయి. ఒక కోరికని రాయొచ్చు, మీకు 2-3 కోరికలున్నా సరే రాసుకోవచ్చు. ఎలా అయినా సరేనండి, మీరు నమ్మకంతో ఏంటంటే గనక ఈ పరిహారం చేయండి. ఆ పరమేశ్వరుడు మీ కోరికను తీర్చి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని కూడా తీసేస్తాడని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి రేపు సోమవారం పూట తప్పక ఆచరించండి. ఆచరించేసి ఏంటంటే గనక ఫలితం అనేది పొందండి. ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా మార్చుకోండి.